నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు రాంబాబు. అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలయింది. ఎలా ఓకే. అనిపించింది అసలు పరిపాలన? ఈ ప్రభుత్వం చాలా బాగుంది. ఇది చాలా మంచి ప్రభుత్వం. చాలా మంచి ప్రభుత్వం. చాలా బాగా చేస్తున్నారు అన్ని ప్రతిదీ కూడా. పెన్షన్లు నెల నెల టైంకి ముసలోళ్ళకి అందరికి వస్తున్నాయి. రేషన్ కూడా మొత్తం అందరికి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా టయానికి అన్నీ వస్తున్నాయి. చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఈ 14 నెలల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారు. అసలు ఆ పథకాలు ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి కదా. సూపర్ సిక్స్లు అన్నీ వచ్చేసినాయి కదా. మహిళలకు ఫ్రీ బస్సు కూడా వచ్చింది కదా మన ఆగస్టు 15 నుంచి. ఇంకా నెక్స్ట్ 18,000 వేస్తారంటున్నారు. అది కూడా ఈ నెలకు 1,500 కూడా వేస్తే సూపర్ సిక్స్ కన్ఫామ్గా పూర్తి అయినట్లే కదా. ఇప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, వాస్తవంగా జరిగిందన్న? 100% జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం బ్రాండీ షాప్కి వెళ్తాం. బ్రాండీ షాప్కి వెళ్ళినప్పుడు క్యూఆర్ క్యూన్ పెడతాం. క్యూన్ పెట్టినప్పుడు ఆ స్కాన్ చేయడానికి వాళ్ళకి ప్రైవేట్గా లేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్లో అయితే స్కాన్ చేయడానికి అవకాశం ఉందిగా. ఇదివరకు అయితే గవర్నమెంట్లో స్కాన్ చేయడానికి అవకాశం లేదు కదా. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినట్టు? స్కామ్ జరిగినట్టే కదా. 100% స్కామ్ జరిగినట్టే కదా. మరి అటువంటి స్కామ్లో ప్రధాన నిందితుడిగా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారు? ఉండొచ్చు. 100% అవకాశం ఉండొచ్చు. ఆయన కింద ఉన్న వాళ్ళందరిని అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు మిథున్ రెడ్డిని కానీ ఇంకో మిగతా ఉన్న వాళ్ళు కానీ. అంటే కక్షపూరిత రాజకీయాలు, కక్షపూరిత అరెస్టులు చేస్తున్నారు మా మీద అని చెప్పి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య రాజ్యం అండి. ఎవరిని ఎవరో కక్షపూరితగా అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో అటువంటి కక్షపూరితంగా జరిగే అవకాశాలు ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. అంటే పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. మరి వాస్తవంగా వ్యతిరేకత వచ్చిందంటారు? 100 మంది 100 రకాలుగా ఉంటారండి. ప్రతి మనిషి ఎప్పుడు ఒకలాగానే. మన ఇప్పుడు మీకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది మీకు నచ్చదు. ప్రభుత్వం అన్నాక మంచి చెడులు ఉంటాయి, కానీ దాన్ని సర్దిపెట్టుకుని పోవాలి. ఈ ప్రభుత్వం అయితే ఈ 14 నెలల్లో చాలా ఇంప్రెస్ చేశారు. గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. అన్ని విధాలుగా కూడా చాలా బాగా చేస్తుంది. రాజధానిలో విషయంలో అవ్వచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు, వ్యవసాయ పరంగా అవ్వచ్చు, ఇంక్రిమెంట్లు ఏమన్నా ఏదన్నా జరిగినాయి. కానీ ఇటువరకట్టం మీద కూడా పోయిన ఈ గవర్నమెంట్లో కంటే కూడా ఇప్పుడు బాగా జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని అభివృద్ధి చెందుద్ది అంటారా? ఎస్. అమరావతి ఏంటి, పోలవరం కూడా 2027-28 టయానికల్లా పూర్తి అయిపోద్ది. పోలవరం కూడా, అమరావతి కూడా చాలా బాగా డెవలప్ స్పీడ్గా జరుగుతుంది. గత ప్రభుత్వంలో అంత క్రితం 5 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడే మళ్ళీ కొత్తగా చేయడం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇటువరకు 10 సంవత్సరాలు అయినా డెవలప్ అవ్వదు. ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సార్ ఇప్పుడు చూసుకుంటే కనుక గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఇప్పుడు 14 నెలల పరిపాలన చూశారు. రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటారు? వేరియేషన్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు వచ్చి 14 నెలలు అవుతుంది కాబట్టి ఈ వచ్చిన సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో వాటిని బట్టి చూసుకుని మనకి పథకాలు ఇవ్వటం కాదు, ఆ పథకాలకి ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. మనం ఒక పని చేసి ఆ చేసిన డబ్బుల నుంచి వచ్చినట్ల నుంచి పథకాలు ఇవ్వాలి. అలాగనే అప్పులు తెచ్చి అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి ఇవ్వడానికి అది రాష్ట్ర ప్రయోజనాలకి వ్యతిరేకత. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో నాకు తెలిసి అయితే ఏ రూపంలో అయినా సరే డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఈ గవర్నమెంట్ ఇస్తుంది. అదే గత ప్రభుత్వాలు అయితే అప్పులు తెచ్చి మన ప్రభుత్వ ఆస్తుల్ని తనఖాలు పెట్టి డబ్బులు తెచ్చి ఇచ్చారు పథకాలు. కానీ ఈ ప్రభుత్వంలో అవేమీ జరగట్లేదని నా అభిప్రాయం. ఈ 5 సంవత్సరాల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందంటారా? ప్రజెంట్ డిఎస్సి మరి మొన్న అయినట్లుంది. దాంట్లో వచ్చిన జాబులు ఎన్ని ఉన్నాయో నాకైతే దాని మీద అవగాహన లేదు. కానీ బాబు గారు ఇంకా ఈ 40 నెలల పాలనలో ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని, జాబులు కల్పిస్తారని నారా లోకేష్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద మాకు చాలా బాగా నమ్మకం ఉంది. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? గతంలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి? అసలు ఆయన కూడా ఇప్పుడు ఈ త్వరటం మీద చాలా నాలెడ్జ్ పెంచుకున్నారు. ఆయన మన తెలుగు కూడా బాగా వసపట్టారు. ఆయన దాని మీద బాగా గ్రిప్ పట్టారు. వ్యవస్థలన్నిటి మీద బాగా పోకాసుకున్నారు. పోయినసారి మంగళగిరిలో ఎంతైతే ఘోర పరాభవంగా ఓడిపోయారు దాని మీద 3 ఇంతలు 4 ఇంతలు అభిమానం తెచ్చుకుని బాగా కష్టపడి అక్కడ సీటు తగ్గించుకుని భారీ మెజార్టీతో మన రాష్ట్రంలోనే భారీ మెజార్టీలో 2వ వారి కింద నారా లోకేష్ గారు వచ్చారంటేనే మనం ఆయన ఏ విధంగా చేయగలడో అని మంగళగిరిలో స్టాండ్ ఉండబట్టే అంత స్టాండ్ తీసుకొచ్చి వచ్చాడు కాబట్టి
ఆయన ఏ విధంగా పరిపాలన చేయగలరు అనేది మీకే వదిలేస్తాం. అంటే ఇప్పుడు ఆయన మనమిత్ర అని వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు కదండి, అది చాలామందికి ఉపయోగపడతలేదు అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఉపయోగపడతలేదని మనం అనుకుంటే సరిపోదండి, వ్యవస్థలు అనుకుంటే సరిపోదు. దానికి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు వాట్సాప్ ఓపెన్ చేసుకుని దాంట్లో వాట్సాప్ గవర్నర్స్లోకి వెళ్ళి మీకు ఏదైతే భూమికి సంబంధించో లేకపోతే ఎలక్ట్రికల్ బిల్లుకి సంబంధించో లేకపోతే మన ఏదన్నా పిల్లలకి సంబంధించి సర్టిఫికెట్లు ఉంటాయి కదా, మన స్కూళ్ళకి కాలేజీలకి అప్పచెప్పే సర్టిఫికెట్లు ఉంటాయి, హౌసీ కానీ ఇంకోటి కానీ, దాంట్లోకి వెళ్ళి వాళ్ళు చూసుకుని అది పని చేయకపోతే అప్పుడు మనం నిందించాలి. సార్ ఎవరు మీ ఎమ్మెల్యే గారు? దెందులూరి కాన్స్టిట్యున్సీ నుంచి శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మా ఎమ్మెల్యే గారు. ఎలా ఉంది ఆయన పనితీరు? చాలా 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 బాగుంది, అసలు ఆయన తిరిగేలేదు. అంటే డేర్ అండ్ డాషింగ్ డైనమిక్, పేదలకు కూడా, ఇంటికి వెళ్ళిన వాళ్ళకి కూడా, ఎవరికి కూడా టిఫిన్ టైంకి వెళ్తే టిఫిన్, భోజనం టైంకి వెళ్తే భోజనం, ప్రతిదీ పెట్టి వాళ్ళ బాగోగులు మంచి చెడ్డలు చూసి పంపిస్తాడు. ఇప్పుడు ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 100, ఎక్స్క్లూజివ్ 100కి 100%. ఏం తిరగలేదు. ఈ 5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళొద్దన్న నమ్మకం ఉందంటారు? ఈ 5 సంవత్సరాల్లో 40 years ఎదరకు తీసుకెళ్ళద్ది ఆంధ్రప్రదేశ్ని ఈ కూటమి ప్రభుత్వం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు 14 నెలలు అయింది, అసలు ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉందంటే పైన బడ్జెట్ లేని వారు ఇప్పుడే ఒకటి అమలు చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి అన్నీ మంచి చేస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు మరి బడ్జెట్ లేదని అంటున్నారు, మరి పైన చంద్రబాబు గారు కూడా ఉన్నారు. విజయవాడలు కానీ ఐటీ కంపెనీలు అన్నీ తీసుకొచ్చి అట్లా అన్ని కూటమి ప్రభుత్వం లైన్లో పెడుతున్నారు. అట్లా మెల్లగా మరి 6 పథకాలన్నీ అమలు చేస్తారని అనుకుంటున్నాం. మరి అలా బడ్జెట్ లేని సందర్భంలో మరి ఉచిత బస్సు పెడతాం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటే మరి హామీలు ఇచ్చారు, నెరవేర్చారు. రావాలిగా విజయవాడలో ఐటీ కంపెనీలన్నీ అన్నీ పెడుతున్నారు. వాటి ద్వారా బడ్జెట్ పెరిగి ఇంకా అన్ని అప్పుల్లోంచి తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్ని అనుకుంటున్నాం. మరి అంటే గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఇప్పుడు ఈ 14 నెలల పరిపాలన చూశారు, రెండింటికి వేరియేషన్ డిఫరెన్స్ ఏంటంటారు? డిఫరెన్స్ ఏంటంటే ఆయన ఏంటంటే ప్రభుత్వం అనేది ఆయన ఎట్లా నడిపారంటే ముందల ఊర్లో ఉన్న జనానికి డబ్బులు వేసి అవన్నీ నడిపించుకొచ్చారు. మన చంద్రబాబు నాయుడు గారు ఆయన మైండ్ సెట్ ఏంటంటే ముందర డెవలప్ చేయాలి, కంట్రీని కానీ మన సిటీని కానీ డెవలప్ చేయాలి, నిరుద్యోగులకి ఉద్యోగం తీసుకురావాలి అనే దాని మీద కాన్సెప్ట్తో ఉన్నారు. కాబట్టి కంపెనీలు అవన్నీ మన విజయవాడ ఇవన్నీ లోకల్లో పెట్టేసి నెరవేరుస్తున్నారు. గత 5 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రం అయిపోయింది, ఉద్యోగులు లేక పక్క దేశాలు పక్క రాష్ట్రాలు పారిపోయారు అంటున్నారు, వాస్తవంగా జరిగింది? అవి వాస్తవాలో కాదు మనకు తెలియదు, వాటి గురించి మనం మాట్లాడుకోకూడదు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు కదా, మరి ఈ 5 సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి జరిగి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారంటారు? ఇస్తారు, అభివృద్ధి చెందిద్దని అనుకుంటున్నాం. మరి అంటే ముందు ఆయన మాటల్లో భాగంగా ఎక్కే ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను యువతకు అన్నారు కదా. ఇస్తారు మరి. ఇప్పుడు ఎవరు మీ ఎమ్మెల్యే గారు? చింతమనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఆయన పనితీరు అన్నీ బాగానే ఉన్నాయి. మా ఊరు అయితే చుట్టుపక్కల ఊర్లోనే మనకు తెలీదు ఇప్పుడు మరి గత 5 సంవత్సరాల్లోనూ ఈ 14 నెలల్లో భాగంగా ఇప్పుడు గత 5 సంవత్సరాలు రోడ్లే బాగుండే కాదు, మరి ఇప్పుడు రోడ్లే అభివృద్ధి చేస్తున్నారు, అసలు ఎలా అనిపించింది అసలు ఆ కార్యక్రమాలే? కానీ బాగుందన్న. మొన్న కూడా మా ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు వచ్చారు, అన్నీ చూశారు, రోడ్ల గురించి అన్నిటి గురించి మాట్లాడారు, వాటర్ ఎక్కడ నిలిచిపోయినా డ్రైనేజీల గురించి అందరూ అన్నీ తెలుసుకుని చేస్తానని చెప్పి వెళ్ళారు. అయితే ఇప్పుడు గతం మీద ఇప్పుడు మెరుగంటారు? మెరుగాను ఇంకా చూడాలిగా, 3 సంవత్సరాలన్నర ఉంది, మెరుగుపరుస్తారని అనుకుంటున్నాం మరి కూటమి ప్రభుత్వం. మరి నారా లోకేష్ గారు మనమిత్ర అని వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు కదా. అవునండి. ఎలా ఉంది అసలు అది పనితీరు? ఆ స్కీమ్ అయితే ఇప్పుడు దాకా మేము యూజ్ చేయలేదండి. ఇంకా అంటే ప్రజలు ఎవరికన్నా ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుందనే కదా మరి పెట్టింది, కాకపోతే మా దాకా ఇంకా రాలేదు. మేము ఆ స్కీమ్ గురించి ఇంకా అంత ఎంక్వైరీ ఏం చేయలేదు, ఉపయోగపడే కూడా ఛాన్స్ లేదు మాకు. గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, మరి వాస్తవంగా జరిగింది అంటారు? అవన్నీ తెలియదు అన్న, ఇంకా జరిగింది అంటున్నారు. ఇప్పుడు గిట్టిన వాళ్ళు ఎన్నో చెప్తారు, గిట్టే వాళ్ళు చాలా చెప్తారు, జరిగింది అంటున్నారు. మరి అంటే వైసీపీ కార్యకర్తలను అరెస్టులు మీరు చూస్తున్నారు కదా? చూస్తున్నారు అన్నారు, పెట్టారు కదా రీసెంట్గా, అవి ఇంకా చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం అన్నాక అటు ఇటు మారుతూ ఉంటుంది, దాని గురించి ఎన్నో చేస్తూ ఉంటారుగా. రాజకీయం అంటేనే అంతే.
అయితే ఈ కూటమి ప్రభుత్వం మరి ప్రజల వద్దకు వచ్చి సుపరిపాలన కార్యక్రమం గడప గడపనే తిరిగామంటున్నారు. వాస్తవంగా ఎమ్మెల్యే తిరుగుతున్నారు. ఎమ్మెల్యే గారు మా ఊరు మొత్తం తిరిగారు. నేను కూడా తిరిగాం ఆయన అంటున్నారు. ఎలా ఉంది ప్రజల స్పందన ఎలా ఉంది అసలు? ప్రజల స్పందన ఎలా ఉంది? బాధలు ఉన్నోళ్ళు బాధలు అని చెప్తున్నారు. నేను తీరుస్తాను అంటున్నారు. అన్నీ అందరికీ మ్యాక్సిమం 90% అమలు చేసుకొచ్చారు అన్నీ. ఇంకెక్కడంటే 10% ఉంటే పంచాయతీ ఆఫీసుల ద్వారా చేయిస్తున్నారు. అంటే అధికారుల స్పందన ఎలా ఉంది? గతంలో మెరుగు అంటారు, ఇప్పుడు మెరుగు అంటారు. బాగానే ఉందన్న. అన్న ఇప్పుడు చూసుకుంటే మరి మీలాంటి నిరుద్యోగులకు ఇంకే విధంగా కూటమి ప్రభుత్వం అంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కానీ మరి పెడితే బాగుంటుంది అంటారా? ఇల్లు లోన్స్ అవన్నీ ఇస్తున్నారు కదా, ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు, ఇల్లు లోన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు విజయవాడలో కంపెనీస్ వస్తే వాటిలో ఉద్యోగాలు కూడా కల్పిస్తామన్నారు.